నీకి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము కీర్తనలు 145 అధ్యాయం 14 వచనం. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చూడండి, వ్యర్థమైన వాటిని అనుసరించి పడిపోయిన వారు కొందరైతే, అనారోగ్య సమస్యలు, అప్పు సమస్యలు, అనేకమైన వేదనలు బట్టి పడిపోయినటువంటి వారు మరికొందరు. అయితే ఎలాంటి నాశనకరమైన కుంటలో పడినా, ఎలాంటి ఇబ్బందుల కొలుములో పడినా మరలా పునరుద్ధరించగలిగినటువంటి దేవుడు యెహోవా మాత్రమే. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, సమాజంలో, మీ పనుల దగ్గర, ఉద్యోగంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి మీరు ఎంతగానో ఆత్మలో కృంగిపోతూ ఉన్నారేమో. మీరు మీ ఆత్మలో కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మరలా మిమ్మల్ని ఆదరించి లేవనెత్తువాడు యెహోవా మాత్రమే. కనుక మీరు ఎల్లప్పుడూ ప్రభునందు నిలిచి ఉండండి. ఆయన తన యొక్క మహాకృప చేత మిమ్మల్ని ఎంతో గొప్పగా నిత్యము నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారు తండ్రి నాయన నాశనకరమైన గుంటలో ఉన్నప్పటికీ లేవనెత్తువాడు నీవే అని వారు పూర్తిగా తెలుసుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా నాయన, ఎలాంటి ఇబ్బందుల కొలుములో ఉన్నప్పటికీ నువ్వు లేవనెత్తి ఆదరించేవాడు, సేద తీర్చేవాడు నీవేనని, అయ్యా తండ్రి, ఆత్మలో కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా తండ్రి మరలా తండ్రి లేవనెత్తి బలపరిచేవాడు నీవేనని నీ బిడ్డలు ఇప్పటికైనా గుర్తెరగడానికి సహాయం చేయండి. నిత్యము నీ కృపచేత వారిని ఎంతగానో నడిపించండి. ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో నీ బిడ్డలు ఉంటున్నారో చూస్తున్న దేవుడు కనుక నీ బలమైన హస్తము చాపి వారిని లేవనెత్తి ఆదరించండి. ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి తోడుగా ఉండండి. కీడు శోధనాపాన్ని తప్పించండి. మంచి ఆరోగ్యాన్ని, నెమ్మది, శాంతి, సమాధాన్ని బిడ్డలకు దయచేయమని, ఎంతగానో ఈ దినమంతా వారికి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.